వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరిన వాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం నడపకుండా ఉంటానని మరియు నా ప్రాణాలను మరియు ఇతరులను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విద్య ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి మానవుడు అంబేద్కర్ గారిని చూస్తేనే అర్థమవుతుంది.
విద్య అనేది ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కాకుండా, ఒక వ్యక్తి అభివృద్ధికి కాకుండా, మంచి విద్య ఒక అందించినట్లయితే ఒక వ్యక్తి ఒక సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు, ఎంత మంచిగా అభివృద్ధి చేయగలుగుతారు, ఒక సమాజాన్ని మీద ఎంత పెద్ద ఇంపాక్ట్, విద్య యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి మహనీయుడు అంబేద్కర్ గారిని చూస్తే, ఆయన జీవిత చరిత్రను చూస్తే మనకందరికీ కూడా అర్థమవుతుంది. సో ఈ జయంతి రోజున ఆయన జీవిత గాథని మళ్ళొకసారి మనం అందరం స్మరించుకుంటూ, ఏవైతే ఆయన అనుభవించిన కష్టాలు కానీ ఆయన ఫేస్ చేసిన అవన్నీ ఉన్నాయో ఆయన్ని ఏ విధంగా ఎదురీది, అప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎదురీది మరి ఆయన పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో, దృఢత్వంతో ఆయన నాలెడ్జ్ని, ఎడ్యుకేషన్ని నమ్ముకొని ఈరోజు ఇంతమందికి ఆదర్శవంతంగా నిలిచారు. సో మనందరం కూడా మన ఇళ్లలో కానీ మన పిల్లలకు కానీ ఆయన ఆచరించినటువంటి సూత్రాలందరినీ కూడా చెప్పి మన దానిలో భావితరాల్లో మరికొందరు అంబేద్కర్లు తయారు చేసే విధంగా మనం కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఆ ప్రజాపాలన ప్రోగ్రాంలో ఒకటి ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని కింద నేను కూడా పట్టుకుంటా. ఒకసారి అందరం లేచి చిన్న ప్రతిజ్ఞ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. మరి వీటికై ఇవాళ మనం స్వేచ్ఛ ఇంతకుముందు అన్నట్టు స్వేచ్ఛ ఇక్కడ మాట్లాడగలుగుతున్నామో, ప్రశ్నిస్తున్నామో, మరి ఏదైతే అట్టడుగున్న ప్రజలే తాను అనుకున్న ఏదైతే రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా ఉండలేం కాబట్టి ఆయన ఆకాంక్షించిన ఏదైతే రాజ్యాధికారంలో భాగస్వామ్యమై మన వంతు ఎక్కువ భాగస్వామ్యం అయినప్పుడు తప్పకుండా ఆయన లక్ష్యాలను నెరవేర్చిన వాళ్ళం అవుతుంది. మరి ఈనాడు పట్టణంలో మరి ఘనంగా 135వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమాలు మరి దళిత సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం లాగానే మరి జరిగే ఈ ఉత్సవాలు కాకుండా ఈ సంవత్సరం మరి భిన్నంగా అన్ని సంఘాలను ఏకం చేసి మరి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలని కోరే ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ప్రతి దగ్గర కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కార్యక్రమాలు అధికార లాంఛనాలతో ఇంకా జరగాల్సిన అవసరం ఉన్నది, జరగాలి. మరి ముఖ్యంగా విద్యా విషయంలో ఇంకా చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఆ విద్యా విషయాలలో ఉన్నటువంటి లోటుపాట్లని పూడ్చాలి. మరి విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులలో హాస్టల్ వసతులే కానీ విద్యాపరమైనటువంటి విషయాలలో ఎంతో మరి మెరుగుపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి వాటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తేనే మరి ఎస్సీ వర్గాలు బాగుపడతాయి. విద్యా వ్యవస్థ మీదనే ఆధారపడేటువంటి జాతులు దళిత జాతులు బాగుపడాలంటే ఓన్లీ విద్యనే మరి ముఖ్య కారణం అని చెప్పినటువంటి అంబేద్కర్ చెప్పిన ఆలోచనలే నెరవేరాలంటే మరి విద్యా వ్యవస్థ బాగుపడాలి. కాబట్టి మరి ఈ మైనార్టీలు కానీ గురుకులాలు కానీ ప్రతి ఒక్క పాఠశాలను అభివృద్ధిపరచాలి, విద్యా వ్యవస్థ అభివృద్ధిపరచాలి. మరి ప్రతి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను అభివృద్ధిపరిచినప్పుడే మరి అంబేద్కర్ కళలు అన్నటువంటి మరి ఆశ నెరవేరుతుంది. కాబట్టి మరోసారి భీమగల్ పట్టణ ప్రజలకు, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన పురస్కరించుకొని భీమగల్ పట్టణంలో దళిత సంఘటన నుండి భారీగా జన్మదిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు పూలమాలలు వేయడమే కాకుండా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువే ముఖ్యమని చెప్పి ఈ ప్రపంచంలో ఆయన పుట్టినరోజు జ్ఞాన డే అని సెలబ్రేట్ చేసుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఏ ఉద్యమం లేకుండా, ఎలాంటి స్ట్రైకులు లేకుండా కేవలం ఒక పెన్నుతోటే భారత రాజ్యాంగం రచించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్ తెచ్చి ధనవంతులతో, అగ్రకులాలతో సమానంగా నిల్చోబెట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ప్రత్యేకంగా మా భీమగల్ టౌన్లో ఉత్సవాలు జరుపుకోవడం
దీనికి గ్రామ కమిటీ వారు, మున్సిపల్ సిబ్బంది మరియు కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు వీరందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్ జయంతి జయప్రదం చేసిన దానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై తెలంగాణ. ఈరోజు 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నిజంగానే ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ప్రపంచంలోకెల్లా గొప్ప మేధావి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కేంద్ర మంత్రిగా, న్యాయ శాఖ మంత్రిగా ఎనలేని సేవలు అందించిన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఈరోజు పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం మా దళిత ఐక్యత సంఘటన గౌరవ అధ్యక్షులు కాంతయ్య గారు మరియు చెప్పల గణేష్ గారు, నవీన్ గారు, అనిల్ గారు మరియు రాహుల్ గారు మేమందరము కలిసికట్టుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. కాబట్టి మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు.